ఇప్పుడు హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING, హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING, ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, డిఫరెన్స్ ని మనం గమనిద్దామండి. ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉండే ఒక అంశం ఇది. ఒకసారి గమనించండి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్, దీనికి ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ కి ఉన్న తేడా ఏంటి? He had been searching for a job. He had been searching for a job. ఈ సెంటెన్స్ కి he has been searching for a job, ఈ సెంటెన్స్ కి ఉన్న తేడా ఏంటి? They had been coming to us, దీనికి they have been coming to us, దీనికి ఉన్న తేడా ఏంటి? I have been studying, I had been studying. I have been reading, I had been reading. ఏంటి తేడా అంటే, ఇక్కడి వరకు వచ్చినా కూడా కొంతమందికి కన్ఫ్యూషన్ అయితే ఉండొచ్చు, బట్ జాగ్రత్తగా గమనించండి. హ్యావ్ అన్నా, హ్యాస్ అన్నా, ఈ రెండు కూడా ఇప్పటికి సంబంధించిన పదాలను గుర్తుపెట్టుకోండి. హ్యాడ్ అని ఎప్పుడైనా వచ్చిందంటే అది గతంకి సంబంధించిన పదం అని మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటంటే నేను ఇప్పటికి కూడా వర్క్ చేస్తూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్. హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ పక్కన V1 ప్లస్ ING వస్తే ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది అని చెప్పడం. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్, నేను ఇప్పటికీ వర్క్ చేస్తూనే ఉన్నాను. అదే నేను ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ అన్నాను అనుకోండి, హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING కదా, ఇది గతంలో వర్క్ చేస్తూ ఉండిన్నాను. క్లియర్? ఇక్కడ చూడండి, హీ హ్యాడ్ బీన్ సర్చింగ్ ఫర్ ఎ జాబ్, దీని అర్థం ఏంటంటే హ్యాడ్ బీన్ యూజ్ చేశారనుకోండి, అతను జాబ్ కోసం గతంలో సెర్చ్ చేస్తూ ఉండిన్నాడు. గతంలోనే హ్యాడ్ వచ్చింది కదా, గతమే, ఇప్పుడైతే కాదు. అదే హీ హ్యాస్ బీన్ యూజ్ చేశారనుకోండి, హీ హ్యాస్ బీన్ సర్చింగ్ ఫర్ ఎ జాబ్ అని, అతను ఇప్పటి వరకు కూడా జాబ్ కోసం వెతుకుతూనే ఉన్నాడు. హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING వచ్చింది అంటే ఇప్పటి వరకు జరుగుతూ ఉన్న యాక్షన్ అది. అదే విధంగా దే హ్యాడ్ బీన్ కమింగ్ టు us అన్నారనుకోండి, వాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉండేవారు. హ్యాడ్ వచ్చింది కదా, గతంలో జరుగుతూ ఉండింది ఆ పని. ఏం పని? వస్తూ ఉండడం వాళ్ళు. అదే మీరు దే హ్యావ్ బీన్ కమింగ్ టు us అన్నారనుకోండి, వాళ్ళు మా దగ్గరికి ఇప్పటికీ వస్తూనే ఉన్నారు అని. హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ పక్కన V1 ప్లస్ ING యూజ్ చేస్తే ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది అని చెప్పడం. లేదు హ్యాడ్ బీన్ పక్కన V1 ప్లస్ ING యూజ్ చేస్తే గతంలో జరుగుతూ ఉండింది అని చెప్పడం అండి. ఈ రెండు కూడా హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఒక ఎత్తు అయితే, హ్యాడ్ బీన్ ఇంకో పార్ట్. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ పక్కన V1 ప్లస్ ING రావడము, హ్యాడ్ బీన్ పక్కన V1 ప్లస్ ING రావడము, ఈ రెండు కూడా ఏంటి అంటే కంటిన్యూటీని రిప్రజెంట్ చేయడం, జరుగుతూ ఉండడాన్ని రిప్రజెంట్ చేయడం. ఇప్పటి వరకు జరుగుతూ ఉందా, గతంలో జరుగుతూ ఉండిందా అని చెప్పడానికి ఉపయోగించే స్ట్రక్చర్స్ అండి. మీరు ఎక్కడైనా హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING లేదా హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING గమనించారంటే ఇప్పటికీ జరుగుతూ ఉంది అని చెప్పడం. లేదు హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING మీకు ఎక్కడైనా గమనించారు మీరు అంటే ఒకప్పుడు జరుగుతూ ఉండింది అని చెప్పడం. హోప్ ఇట్ ఈస్ క్లియర్. మనము హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ వీటిని మనం యాక్షన్స్ లో తెలుసుకున్నామండి. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఉపయోగిస్తే నేను ఇంట్రడ్యూస్ చేయడం కూడా ఎలా ఇంట్రడ్యూస్ చేశానంటే యాక్షన్స్ ని సుదీర్ఘంగా జరుగుతూ ఉంది ఇప్పటి వరకు అని చెప్పడానికి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ యూజ్ చేస్తాం. గతంలో సుదీర్ఘంగా జరుగుతూ ఉండింది అని చెప్పడానికి హ్యాడ్ బీన్ యూజ్ చేస్తాం. వీటి పక్కన V1 ప్లస్ ING ని యూజ్ చేస్తామని చెప్పాను. మనం ఇప్పుడు ఇంకో రకమైన ఆస్పెక్ట్ ని కూడా తెలుసుకోబోతున్నామండి. ఏంటంటే యాక్షన్స్ పరంగా మాత్రమే కాకుండా ఒక స్టేట్ ని వర్ణించడానికి కూడా వీటిని ఉపయోగిస్తాం. అంటే స్థితిని వర్ణించడానికి కూడా వీటిని మనం ఉపయోగిస్తాం. ఎలా ఉపయోగిస్తామో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెండింటి పక్కన నేను ఒక యాడ్జెక్టివ్ ని యూజ్ చేశాను అనుకోండి, వెరీ సింపుల్, బిజీ అన్నాను అనుకోండి,
ఇక్కడ ఒక వ్యక్తి ఏమంటాడంటే ఐ హ్యావ్ బీన్ బిజీ అంటాడు. ఏమంటాడంటే ఐ హ్యావ్ బీన్ బిజీ అంటాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే హ్యావ్ బీన్ పక్కన కానీ హ్యాస్ బీన్ పక్కన కానీ V1+ing వస్తే అతను ఇప్పటి వరకు ఆ పని చేస్తూనే ఉన్నాడు అని చెప్పడం అని చెప్పాను కదా. అదే విధంగా ఒక అడ్జెక్టివ్ ని యూజ్ చేశాడంటే అతను ఇప్పటి వరకు అలా ఉన్నాడు అని చెప్పడం అవుతుంది. ఐ హ్యావ్ బీన్ బిజీ అన్నాను అనుకోండి, నేను ఇప్పటిదాకా బిజీగానే ఉన్నాను. సుదీర్ఘమైన లాంగ్ టైం ఫ్రేమ్ రిప్రజెంట్ అవుతుంది. ఐ హ్యావ్ బీన్ బిజీ, నేను ఇప్పటికీ బిజీగానే ఉన్నాను. షీ హ్యాస్ బీన్ యాంగ్రీ, ఆమె ఇప్పటికీ కోపంగానే ఉంది. వీ హ్యావ్ బీన్ అవైలబుల్, మేము ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాము. అంటే సుదీర్ఘంగా చాలా కాలంగా ఇప్పటికీ అవైలబుల్ గానే ఉన్నాము అని చెప్పడం. హీ హాస్ బీన్ టాలెంటెడ్, అతను టాలెంట్ కలిగి ఉన్నాడు ఇప్పటికీ. హీ హాస్ బీన్ ఇంట్రెస్టెడ్, అతను ఇప్పటికీ ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడు. వీ హ్యావ్ బీన్ హ్యాపీ, మేము ఇప్పటికీ హ్యాపీగా ఉన్నాము. మై ఫాదర్ హ్యాస్ బీన్ హ్యాపీ, మా ఫాదర్ ఎప్పటి నుంచో ఇప్పటికీ హ్యాపీగానే ఉన్నారు. దే హ్యావ్ బీన్ హెల్తీ, ఇప్పుడు కాదు, వాళ్ళు ఎప్పటి నుండో ఇప్పటిదాకా హెల్తీగానే ఉన్నారు. హ్యాడ్ తో చెప్పాను అనుకోండి, నేను ఐ హ్యాడ్ బీన్ బిజీ అన్నాను అనుకోండి, హ్యాడ్ రాగానే మనకి ఏమర్థం అయిపోతుంది? గతం. గతంలో అతను బిజీగా ఉండిన్నాడు. గతంలో అతను బిజీగా ఉండిన్నాడు. అదే నేను షీ హ్యాడ్ బీన్ యాంగ్రీ అన్నాను అనుకోండి, ఆమె గతంలో కోపంగా ఉండింది. అంటే మీరు అనుకోవచ్చు గతంలో ఉండింది అని చెప్పడానికి షీ వాస్ యాంగ్రీ అని చెప్పొచ్చు కదా, షీ హ్యాడ్ బీన్ యాంగ్రీ అని ఎందుకు అనాలి? నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక సుదీర్ఘమైన ప్రస్తావనను తీసుకురావడానికి. అంటే ఆ క్షణం అలా ఉండింది అని కాదండి, అంతకాలంగా ఆమె అలా ఉండింది, లేదా ఇంతవరకు ఆమె అలా ఉంది. షీ హ్యాస్ బీన్ యాంగ్రీ, ఇప్పటికీ కోపంగానే ఉంది. లేదు, గతంలో అప్పటికీ కోపంగానే ఉండింది. షీ హ్యాడ్ బీన్ యాంగ్రీ. షీ హ్యాడ్ బీన్ బ్యూటిఫుల్, ఆమె గతంలో బ్యూటిఫుల్ గా ఉండేది అప్పట్లో. ఐ హ్యావ్ బీన్ ఇంట్రెస్టెడ్. ఐ హ్యావ్ బీన్ బిజీ, నేను బిజీగా ఉన్నాను ఇప్పటి వరకు కూడా. ఫ్రీగా ఉన్నావు నువ్వు అని ఎవరైనా అడిగారు అనుకోండి, లేదు ఇంకా బిజీగానే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ బిజీ, ఐఎమ్ సారీ. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మనీ కావాలా? నో నో నో, ఐ హ్యావ్ బీన్ హ్యాపీ, నేను హ్యాపీగానే ఉన్నాను. ఓకే, సో ఇప్పటికీ మనం ఎలా ఉన్నామో చెప్పాల్సి వచ్చినప్పుడు హ్యావ్ బీన్ పక్కన మనం ఎలా ఉన్నామో తెలిపే అడ్జెక్టివ్స్ ని యూజ్ చేస్తామండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దామండి. ఐ హ్యావ్ బీన్ బిజీ అన్నాను అనుకోండి, నేను బిజీగా ఉన్నాను ఇప్పటిదాకా, బట్ ఎంతసేపటిగా నేను బిజీగా ఉన్నాను ఇప్పటి వరకు అని చెప్పాల్సి వచ్చింది. ఐ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 3 hours, 3 గంటలుగా నేను బిజీగానే ఉన్నాను ఇప్పటిదాకా కూడా. షీ హాస్ బీన్ అవైలబుల్ అండి, షీ హాస్ బీన్ అవైలబుల్, ఆమె అందుబాటులోనే ఉంది, ఇప్పటికీ అందుబాటులోనే ఉంది. ఎప్పటి నుంచి అందుబాటులో ఉంది ఆమె అంటే సిన్స్ మార్చ్. షీ హాస్ బీన్ అవైలబుల్ సిన్స్ మార్చ్. ఇదంతా యాక్షన్స్ గురించి కాదండి, ఇదంతా కూడా స్థితిని వర్ణిస్తున్నాం, వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తున్నాం అనమాట. హీ హాస్ బీన్ హ్యాపీ ఫర్ ఫ్యూ వీక్స్. హీ హాస్ బీన్ హ్యాపీ ఫర్ ఫ్యూ వీక్స్, అతను ఇప్పటికీ హ్యాపీగానే ఉన్నాడు కొన్ని వారాలుగా. అదే హ్యాడ్ బీన్ యూస్ చేసి చెప్పాను అనుకోండి, ఐ హ్యాడ్ బీన్ బిజీ, ఐ హ్యాడ్ బీన్ బిజీ ఫర్ 3 days. గతంలో నేను బిజీగా ఉండిన్నాను. ఎన్ని రోజుల పాటు బిజీగా ఉండినానంటే 3 రోజుల పాటు నేను బిజీగా ఉండిన్నాను. అంటే 3 రోజుల పాటు సుదీర్ఘంగా నడిచిన స్టేట్ ఏంటి అంటే బిజీగా ఉండడం. 3 రోజుల పాటు నేను బిజీగా ఉండిన్నాను. అదే గతంలో నువ్వు ఆమెను రీచ్ అవడానికి ప్రయత్నించావా, అవైలబుల్ గానే ఉండింది అని చెప్పాలి. షీ హ్యాడ్ బీన్ అవైలబుల్ సిన్స్ మార్చ్. షీ హ్యాడ్ బీన్ అవైలబుల్ సిన్స్ మార్చ్. మార్చ్ నుండి ఆమె అవైలబుల్ గానే ఉండింది. ఇప్పటికీ అవైలబుల్ గా ఉంది అంటే ఖచ్చితంగా లేదు, ఎందుకంటే హ్యాడ్ బీన్ గతంలోనే దానికి సంబంధించిన ఏదైనా కూడా ప్రామాణికంగా ఉంటుంది. హీ హ్యాడ్ బీన్ హ్యాపీ ఫర్ ఫ్యూ వీక్స్, అతను గతంలో కొద్ది వారాలుగా హ్యాపీగా ఉండిన్నాడు. హీ హ్యాడ్ బీన్ హ్యాపీ ఫర్ ఫ్యూ వీక్స్. సో ఒక స్థితిని వర్ణించేటప్పుడు కూడా మనం సుదీర్ఘంగా ఇప్పటి వరకు ఆ స్థితి ఉంది, లేదా గతంలో కొద్ది కాలంగా ఒక స్థితి ఇలా ఉండింది, లేదా ఇప్పటి వరకు ఇలా ఉన్నారు, ఇలా ఉన్నాను, గతంలో అప్పటి వరకు అలా ఉండిన్నాను, కొంతకాలంగా ఉండిన్నారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ పక్కన మనం అడ్జెక్టివ్స్ ని వాడితే
ఎలా ఉండిన్నామో చెప్పే ప్రకటన అవుతుంది, ఎలా ఉన్నామో చెప్పే సెంటెన్సెస్ అవుతాయండి.